గురుగారు, తిరుపతిలో శ్రీ గోవిందరాజస్వామి వారి తెప్పోత్సవాలు ఎప్పుడు ప్రారంభమవుతాయి? వాటి విశిష్టత ఏమిటి? స్వామివారు ఈ ఉత్సవాల్లో ఏ రూపంలో దర్శనమిస్తారు? బాగుందమ్మా. అదిగదిగో గోవిందరాజు తెప్పపై కదలుచున్నాడు చూడు, అదిగదిగో గోవిందరాజు. ఎవరండి ఈ గోవిందరాజు? తిరుమల తిరుపతి వెళ్ళినటువంటి వాళ్ళకి కింద ఉండేటువంటి తిరుపతిలో గోవిందరాజస్వామి దేవాలయం కనపడుతుంది. ఈ గోవిందరాజు మన పైన ఉన్నటువంటి తిరుమల వెంకన్నకి, ఆ వెంకటేశ్వర స్వామి వారికి అన్నగారి కింద చెప్తారు. అదేంటండి అంటే గోవిందరాజస్వామి వారు వేరు, మళ్ళీ వెంకటేశ్వర స్వామి వారు వేరా అంటే వాళ్ళిద్దరూ సోదర సోదరులు అని చెప్తారు. అంతేకాని నిజానికి వాళ్ళిద్దరూ కూడా ఒకటే. అన్నమాచార్యుల వారు మనకి దీనికి ప్రామాణికం. ఇందాక నేను పాడినటువంటి పాట, అన్నమాచార్యుల వారు గోవిందరాజుల్ని వెంకటేశ్వరుణ్ణి ఇద్దరిని అభేదంగా తన కీర్తనల్లో చెప్పారు. కింద ఉన్న గోవిందరాజే పైన ఉన్నటువంటి తిరుమల వెంకటేశ్వరుడు, అందులో ఎటువంటి అనుమానం లేదు. ఈ గోవిందరాజుల వారికి ఇదిగో ఈ మాఘ శుద్ధ అష్టమి నుంచి తెప్పోత్సవాలు ప్రారంభం చేస్తారు. ఈ రోజు నుంచి చక్కగా కృష్ణుడి రూపంలో ఇలాంటి రకరకాల రూపాల్లో స్వామివారిని అలంకరించి తెప్ప ఉత్సవాలు. తెప్ప అంటే పడవ. పడవలో స్వామివారిని చక్కగా కూర్చోబెడతారు. మంచి విగ్రహ అలంకరణ చేసి స్వామివారిని దేవేరులతోటి కూర్చోబెడతారు. కనువిందుగా స్వామివారు చిరునవ్వులు చిలకరిస్తూ ఆ పడవలో కూర్చున్న తర్వాత ఆ పడవలో ఆ పుష్కరిణిలో చక్కగా స్వామివారికి ఉత్సవం చేస్తారు. దానినే తెప్పోత్సవము అని అంటారు. సంస్కృతంలో గనక మారిస్తే ప్లవోత్సవం. నిజానికి అంటే తెప్ప అనే తెలుగు పదం, ఉత్సవం అనేది సంస్కృత పదం కనుక దాన్ని తెప్ప అనే దాన్ని ప్లవం కింద మారిస్తే సంస్కృతంలో ప్లవోత్సవం సిద్ధ సమాసం అవుతుంది, చక్కటి సమాసం అవుతుంది. ఆ ప్లవోత్సవంలో స్వామివారిని అంటే లోకంలో పరిచయం తెప్పోత్సవం అని పరిచయం. స్వామివారిని దర్శనం చేసుకుంటే ఈరోజు తెప్పని దాటగలం ఆ పడవతోటి. ఎందుకంటే ఆ స్వామివారిని మన సాహిత్యకారులందరూ కూడా ఏ స్వామివారినైనా సరే అదిగదిగో పడవ వస్తోంది, ఆ పడవలోనే మీరందరూ కూడా ప్రయాణం చేయండి, ఆ పడవే ఈ చక్కగా ఆ నావే మనందరినీ దరి చేరుస్తుంది అని ఏ సాహిత్యంలో అయినా మనకు ప్రసిద్ధమై ఉన్నది. స్వామిని నావ కింద పోల్చటం లేదా పడవ కింద పోల్చటం అనాదిగా సాహిత్యంలో వస్తుంది. ఎందుకని? ఇదివరకటి రోజుల్లో పడవల్లో ఎక్కువగా ప్రయాణాలు ఉండేవి, చిన్న చిన్న పడవల్లో. అంటే ఒక ఊళ్ళ నుంచి ఇంకో ఊరు వెళ్ళేటప్పుడు మధ్యలో ఏదైనా నది వచ్చినప్పుడు పడవలో ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తూ ఉండేవారు. ఇప్పటికీ చాలా లంకల ప్రాంతాల్లో అది అమల్లో ఉంది, కానీ చాలా తగ్గిపోయింది అనుకోండి ఆ రవాణా సౌకర్యం. ఈ భవసాగరం మనం ఉంటున్నటువంటి దీంట్లో పడవ లేకుండా మనందరం కూడా మునిగిపోతున్నాం. మనందరినీ ఆదరించే ఒక పడవ ఉంటే ఆ పడవలో కూర్చొని అవతలి ఒడ్డుకు వెళ్ళగలం మనం. అదిగో అటువంటి పడవ, మనందరినీ కాపాడేటువంటి పడవ అదిగో ఆ స్వామి. అందుకే ఆయనకి తెప్పోత్సవం లేదా ప్లవోత్సవం చేస్తాం. స్వామి నువ్వు నావవి, నావలాంటి నిన్ను, నావ రూపంలో మేము ఉంటున్నటువంటి నిన్ను అక్కడ మిమ్మల్ని కూర్చోబెడుతున్నాము దేవేరులతోటి, మీకు మేము ఉత్సవం చేస్తున్నాము ఈ రోజు నుంచి, ఈ మాఘశుద్ధ అష్టమి నుంచి. స్వామి ఈ భీష్మాష్టమి పుణ్యదినంలో నీకు చేస్తున్నాము, నువ్వు మమ్మల్ని అవతలి దరికి చేర్చు. అవతలి దరికి అంటే మరలా పునరావృత్తి రహిత, అంటే జన్మ లేనటువంటి చక్కటి సాయుధ్యం సిద్ధి మా అందరికీ కలగచేయి అని చెప్పి తెప్పోత్సవాన్ని చాలా ఉత్సవంగా గొప్పగా ఆ తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ రోజు నుంచి చేయటం మొదలు పెడతారు. అక్కడికి వెళ్ళగలిగినటువంటి వాళ్ళు ఆ తెప్పోత్సవాన్ని చూస్తూ అనుగ్రహం పొందడం, లేదా దూరం నుంచి అయినా గోవింద గోవింద గోవింద. ఎందుకంటే ఆ గోవింద గాం విందతి ఇది గోవింద. గాం అంటే గోవులు, కిరణాలు, భూమి, ఇలాంటి రకరకాల అర్థాలు ఉన్నాయి. గోవు వీటన్నింటిలోకి స్వామివారికి చాలా ఇష్టమైనటువంటి పేరు, ఇప్పటికీ తిరుమలలో ప్రతిధ్వనించేటువంటి పేరు గోవింద గోవింద గోవింద. కాబట్టి ఆ గోవిందానికే రాజు. ఆ గోవింద పదానికి ఆ పదం అంటే స్థానం అని కూడా అర్థం ఉంది. కాబట్టి ఆ స్థానానికి చేర్చేటువంటి రాజు, ప్రకాశించేటువంటి వాడు గోవిందరాజు కనుక ఆ గోవిందరాజుని తలుచుకుంటూ స్వామి మమ్మల్ని కూడా ప్రకాశింపచేయి, ఈ చీకటిలో ఉన్నాము, మమ్మల్ని అవతలి ఒడ్డుకు చేర్చని ఆ తెప్పోత్సవాలలో
పాల్గొంటున్న అనుభూతి ఇంట్లో నుంచే మనం పొందుదాం. ఇక్కడి నుంచే ఆ తెప్పంలో ఊరేగుతున్నటువంటి, ఆ ప్లవంలో ఊరేగుతున్నటువంటి ఆ స్వామికి నమస్కారం చేద్దాం.